ప్రార్థన చేసినప్పుడు నిజంగా నువ్వు వాక్యంతో నింపబడితే వాక్యములోని విషయాలే నీ ప్రార్థనలన్నిట ఉంటాయి. కొంతమంది భక్తులు ఇలాగ ప్రార్థన చేయటం నేను విన్నా. ప్రభువా మా పాపములను క్షమించు, ఇది డైరెక్ట్. కానీ కొంతమంది ఎలా ప్రార్థిస్తారో తెలుసుకున్నారు. నీవు బహుగా క్షమించువాడు అని రాయబడి ఉంది గయ్యా. పడమటికి తూర్పు ఎంత దూరము, మా అతిక్రములను మాకు అంత దూరం చేశావని రాసుంది గయ్యా. కొడుకులపై తండ్రి జాలి పడ్డట్టు నువ్వు పడతావని రాసుంది గయ్యా. మా అయ్యవు గయ్యా, మా కన్న తండ్రివి గయ్యా. అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను మాకు అనుగ్రహించున్నావు గయ్యా. ఆ ఆత్మతోనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయమును గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు ఆయనకి తెలియజేయండి, ఆయన సమాధానం మీకు వస్తుందని ఫిలిప్పీ పత్రిక 4లో రాశావయ్యా. దాన్ని అనుసరించి మాట్లాడుతున్నా. ప్రభువా కనికరించయ్యా, క్షమించయ్యా, కృప చూపయ్యా. కృపను వేడు వారిలో ఆనందించు వాడని చెప్పావు గయ్యా. కృపనే వేడుకుంటున్నా ప్రభువా, కనికరించు నాయన. అప్పుడు ఈ ప్రార్థన, ఈ ఒప్పుకోలు ప్రార్థన అంతా ఎన్ని వచనాలకు లింక్ అయ్యిందో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదానికి రెఫరెన్స్ మీకు చూపిస్తా, మీకు తెలుసు. స్తోత్రం చెప్పండి. మనకు ముందు తరాలలో ఉన్న భక్తుల ప్రార్థనలు ఇలా ఉండేవి. ఇప్పుడు ఎంత రిస్కులు ఎవరు చేస్తున్నారు? ప్రభువా పాపాలు క్షమించుకోనాయన, కలిపి కొట్రా. ఉంది కదా లోకంలో సామెత, కలిపి కొట్రా కావేట్రా. కానీ మోకాళ్ళు లేటు, ప్రభువా పాపాలు క్షమించు, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? లేఖనం ఏం చెప్పిందో, ఏ దాని ప్రకారం ఏమేం తప్పులో అన్ని పరిశీలించుకునేంత ఓపిక ఆడేసింది. అన్ని క్షమించేసే ప్రభువా, అంత మొత్తం ఒక్కటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు దేవుడు. ఇంకా ఆయన ఫిల్టర్ చేసుకోవాలి. కానీ అంత డెప్త్ గా ప్రార్థన చేసి ఎప్పుడు వాక్యంతో నింపబడినప్పుడు, వాక్యం గుండెల్లో ఉన్న ఏమర్థమైంది? ఇప్పుడు ప్రార్థన పొడిగా లేదు, అంత లేఖనాల్లోకి వెళ్ళి వస్తుంది ప్రార్థన. అక్కడి నుంచి ఫిల్టర్ అయి వస్తుంది. అట్లాగా ఈ వచనం ప్రకారం ఇలాంటి మాటలు ఉన్నాయిగా ప్రభువా, అదిగో వాటన్నిటిని అనుసరించి ఇదిగో నేను క్షమాపణ కోరుతున్నా.